అనపర్తి సీటు తెచ్చినటువంటి వివాదం పురంధేశ్వరికి సంబంధించి కీలకమైనది అవుతుంది. ఒక ఎత్తున మరొక వైపున భారతీయ జనతా పార్టీని దెబ్బ కొట్టడానికి ఎస్సీ ఎస్టీలని రెచ్చగొడుతూ వాస్తవంగా హిందువుల్లో భాగమైనటువంటి వాళ్ళకి అవమానం జరిగిందంటూ వాళ్ళని రెచ్చగొడుతూ భారతీయ జనతా పార్టీకి దూరం చేయాలని ప్రయత్నిస్తున్నటువంటి వేళ బీజేపీ అభిమాని ఇచ్చినటువంటి పిలుపు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం ఆలోచించినవాడు, మన కోసం జీవించినవాడు, మనకు దారిని చూపినవాడు. కానీ ఇక్కడ వాళ్ళ పట్ల వారి పట్ల కాంగ్రెస్ వారు మొదటి నుండి వివరించిన తీరేంటి? స్వతంత్రం రాకపూర్వమే అంబేద్కర్ కాంగ్రెస్ దళితులకు ఏం చేసిందని పుస్తకం వివరంగా రాశారు. మన అంబేద్కర్ని 2 సార్లు 1952లో 54లో ఉప ఎన్నికల్లో లోక్సభ సభ్యునిగా ఎన్నిక కాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్ కాదా? ఎంతోమందికి భారతరత్న పురస్కారం ఇచ్చిన కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు అంబేద్కర్కి ఇవ్వలేదు? శ్రీమతి ఇందిరాగాంధీ వరకు కాంగ్రెస్ నాయకులు మన ఎస్సీలను ఓట్ బ్యాంక్గానే కాంగ్రెస్ వినియోగించుకుంది. సోనియా గాంధీ చేతికి పగ్గాలు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రాధాన్యం ఎస్సీలు కాదు ముస్లింలు అయ్యారు, మైనార్టీలు అయ్యారు. ఆశించిన మేరకు మనం 60 ఏళ్లలో అభివృద్ధి పొందకపోవడానికి కాంగ్రెస్ పాలకులు కారణం కాదా? కాంగ్రెస్ హయాంలో మనకు కట్టిన ఇల్లు ఊరికి వెలువలే కట్టారు కదా. మనం ప్రజల్లో కలవకూడదనేది కదా వారి ఉద్దేశం. మన భీమరావు బతికున్నంతకాలం కమ్యూనిస్టులు మన అంబేద్కర్ను సిద్ధాంతం పేరున అంటూ విమర్శించారు. తాజాగా రంగనాయకమ్మ విమర్శిస్తూ పుస్తకం రాసింది కదా. భారత రాజ్యాంగం తయారీ సమయంలో రాజ్యాంగం పట్ల ఎక్కువ విమర్శలు చేసింది కమ్యూనిస్టులే. ఈ విషయం బాబాసాహెబ్ తన రాజ్యాంగ సభ ప్రసంగంలో ప్రస్తావించారు కూడా. 1956 కాఠ్మండు ప్రసంగం, బుద్ధుడా కార్ల్ మార్క్సా అన్న ప్రసంగంలో మార్క్సిస్ట్ విప్లవం ద్వారా శాశ్వత మార్పు రాదని సోదాహరణపూర్వకంగా డాక్టర్ అంబేద్కర్ విశ్లేషించారు. కమ్యూనిజానికి దేశంలో నూకలు చెల్లిన తర్వాత వారికి మన అంబేద్కర్ గుర్తుకొచ్చాడు. తెలుగు రాష్ట్రాలు నక్సల్ ఉద్యమానికి మూలపురుషుడైన నల్లసూర్యుడు శ్రీ సత్యమూర్తి ఏమన్నారు? నక్సల్ ఉద్యమంలో కూడా కింది స్థాయిలో పోరాటం చేస్తున్నవారు, చనిపోతున్నవారు ఎస్సీ ఎస్టీల వర్గాల వారు, పైనాకత్వం మాత్రం అగ్రవర్ణాల వారిది. నిమ్న పేద వర్గాల ప్రజల కోసం పనిచేస్తున్నామని కమ్యూనిస్టులు పార్టీల పాలిట్ బ్యూరోలో ఎంతమంది ఎస్సీ ఎస్టీ మహిళలు ఉన్నారు? అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా భారతదేశం ఒకటి కాదని, ఆర్యులు బయటవారని, ఈ దేశంలోని మూలవాసులపై వచ్చి పరాయి దేశం వారు ఆర్యులు దాడులు చేసిన అసత్య ప్రచారం ఇప్పటికీ చేస్తున్నది కమ్యూనిస్టులు కాదా? ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఇంకా మనం నమ్ముదామా? వారి వెంట గొర్రెల వలె పరిగెడదామా? 1956లో బాబాసాహెబ్ తనువు చాలించే సమయానికి కొన్ని నెలల ముందు తాను ప్రారంభించిన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ రద్దు చేసి రిపబ్లికన్ పార్టీని ప్రారంభించారు. ఈ పార్టీ నేటికి మహారాష్ట్రగా పరిమితమైంది, అనేక ముక్క చెక్కలైంది. దీనికి కారణం ఎవరు? ఇతర రాష్ట్రాలకు ఈ పార్టీ ఎందుకు విస్తరించలేదు? కుమారి మాయావతి నేతృత్వంలో బహుజన సమాజ్ పార్టీ పలుసార్లు ఉత్తరప్రదేశ్లో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అక్కడ వెనకబడింది. ఆమె ద్వారా ఇతర రాష్ట్రాలకు ప్రభుత్వాలు విస్తరించబడలేదు. దీనికి కారకులు ఎవరు? ఇక చివరగా 12 మే 1939లో పూనా నగరంలో జరుగుతున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తల శిబిరానికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల ఆహ్వానం మేరకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సంస్థాపకులు డాక్టర్ కేశవరావు హెడ్గేవార్, ఇతర ఆర్ఎస్ఎస్ స్థానిక ప్రముఖులకు బాబాసాహెబ్ అంబేద్కర్ అనుయాయి శ్రీ బాలాసాహెబ్ సాలుంకే ఉన్నారు. వీరు 1957-62 లోక్సభ సభ్యులు. వీరి ఆత్మకథ పుస్తకంలో ఈ ఘటనను పేర్కొన్నారు. 1957 ఏప్రిల్ 1న ఉగాది పూనా ఆర్ఎస్ఎస్ ఉత్సవంలో ఈ ఘటనను వారు బహిరంగ సభలో తెలియజేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ను మనువాద సంస్థకి ఎక్కడైనా విమర్శించారా అంటూ ఇందులో ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ కొందరు అంబేద్కర్ వాదులు నేడు ఆర్ఎస్ఎస్ను విమర్శిస్తున్నారు. మారుతున్న పరిస్థితుల్లో ఎస్సీల సమగ్ర అభివృద్ధికి మన వ్యూహాలు ఎలా ఉండాలో చర్చించకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ అంతరంగాన్ని అర్థం చేసుకోకుండా కొందరు పిడివాదుల వ్యవహారం వల్లే మనం రాజకీయంగా వెనకబడ్డాం. మన హితాన్ని కోరే వాళ్ళం అందరినీ దూరంగా పెట్టి మనం ఏకాకులం అవుతున్నాం. ఎవరికి నచ్చిన పార్టీలో వారు చేరవచ్చును, డాక్టర్ బాబాసాహెబ్ అనుయాయులుగా ఉండవచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పైన ఆర్ఎస్ఎస్ బీజేపీని ఓడించమని చెప్పే హక్కు ఈ పిడివాదులకు ఎవరిచ్చారు? ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక ఆంధ్రప్రదేశ్ అంటూ రాశారు. దేశానికి కాషాయ ధ్వజం జాతీయ జెండాను ఉండాలని ప్రతిపాదించిందే అంబేద్కర్ అంటూ ఎవరైతే ఎస్సీ ఎస్టీ సంఘాలకు సంబంధించినటువంటి హక్కుల సంక్షేమ వేదిక పేరుతో ఆంధ్రప్రదేశ్ పేరుతో ఈ ప్రకటన రిలీజ్ చేశారు.